గుడ్ ఈవినింగ్ గైస్. మీకు ఒక స్కీమ్ ఈరోజు నిన్న బాగా వార్తల్లో నిలిచింది. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కొన్ని ఆబ్జెక్షన్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్తో అగ్రి అవ్వలేక కొన్ని చర్చలు వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అదే మహాత్మా గాంధీ మన్రేగా ఉంది కదా, దాని బదులు అంటే పనికి ఆహార పథకం ఉంది కదా, దాని బదులు ఇప్పుడు ఒక లేటెస్ట్ స్కీమ్ వచ్చిన అమల్లోకి వచ్చింది. విబీజీ రామ్జీ అని అంటారు దాన్ని. ఆ స్కీమ్ పేరు వచ్చేసి మీకు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. వికసిత్ భారత్, ఓకే, విపి ఫర్ వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్, ఓకే, గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఓకే, అజ్వీక మిషన్ అనమాట, గ్రామీణ్. సో మీకు పనికి ఆహార పథకంలో భాగంగా మీకు ఇంతకుముందు 100 రోజులు ఉంటుండే, ఇందులో 125 డేస్ ఉన్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి, నీడ పడుతున్నది. ఓకే, నెక్స్ట్ July 1, 2026 నిన్నటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది అఫీషియల్ గా. డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ లీగల్ గ్యారంటీ, అంటే ఖచ్చితంగా అంటే లీగల్ గా ఒక గ్యారంటీ, రైట్ లాగా. ఓకే, సో అన్స్కిల్డ్ ఉంటారు కదా, మోస్ట్లీ సెమీ ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్ కాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఎవరైతే మనకు ఎంప్లాయ్మెంట్ లో రారో, అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మెయిన్ గా, ఓకే, వాళ్ళకి రూరల్ పీపుల్ కి ఎక్కువ హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ఉంటుంది. గ్యారంటీ ఫర్ వర్క్, అంటే రైట్ టు వర్క్. ఓకే, రైట్ టు వర్క్ ఈస్ విచ్ ఇస్ అండర్ ఆర్టికల్ 21. ఓకే, సో దాని పరంగా వీళ్ళకు కొంచెం పని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇది ఇంతకుముందు 100 డేస్ ఉండేది, 125. ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, చాలా అడిగే అవకాశం కూడా ఉంది. ఫండ్ మరి ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. సో ఇప్పుడున్నటువంటి ఫండ్ లో మారింది ఏంటంటే, నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి 90% సెంట్రల్ ఇస్తుంటే 10% స్టేట్ పెట్టుకోవాలి. నార్త్ ఈస్ట్ స్టేట్ కి అంటే ఇప్పుడు సిస్టర్స్ ఆఫ్ ఇవి ఉన్నాయి కదా, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ అవి అన్నమాట. సో నెక్స్ట్ హిమాలయన్ స్టేట్స్ కూడా సేమ్. నెక్స్ట్ మన రాష్ట్రానికి ఇప్పుడు మామూలుగా అన్ని రాష్ట్రాలకు ఏదైతే లెజిస్లేటర్ ఉందో, శాసనసభ ఉందో వాటికి, నెక్స్ట్ యూటీ కేంద్ర పాలిత ప్రాంతాలు, వీటికి 60:40. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవి దీని కిందకి వస్తాయి. 100% ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో, ఏవైతే శాసనసభ లేవో, ఓకే, అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ ఇది. ఓకే, ఇదన్నమాట. సో గ్యారంటీ ఫర్ వర్క్, ఓకే, 1 year కి, 1 financial year కి ఖచ్చితంగా గ్యారంటీ ఫర్ వర్క్, 125 డేస్ ఆఫ్ వర్క్, ఓకే, ఫర్ ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్, అంటే ప్రతి రూరల్ హౌస్ హోల్డ్ ఒక ఫ్యామిలీకి. నెక్స్ట్ వచ్చేసి కీ ఏరియాస్ ఏంది, వాటర్ సెక్యూరిటీ, ఓకే, వాటర్ ఉన్నాయి కదా, వాటర్ సెక్యూరిటీ. నెక్స్ట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం, లైవ్లీహుడ్ డెవలప్ చేయడం రూరల్లో. లైవ్లీహుడ్ మీన్స్ లైవ్లీహుడ్ ఇన్ఫ్రా అన్నమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కూడా మిటిగేట్ చేయడం, తగ్గియడం. ఇవన్నీ మీకు టార్గెట్లు ఉన్నాయా లేవా అని చెప్పి కన్ఫ్యూజ్ చేసే పాయింట్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పిఎం గతిశక్తి ఉంది కదా స్కీమ్, దాంతో ఇంటిగ్రేట్ చేసి దీనిలో మెయిన్ గా మీకు ఫేస్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ బయోమెట్రిక్ ఉంటుంది, అంటే వేలుముద్రలు. జియో స్పేషియల్ టెక్నాలజీ తోటి అసోసియేటెడ్ అయి పనిచేస్తుంది టెక్నాలజీ పరంగా. ఖచ్చితంగా వీక్లీ పేమెంట్ ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే మాక్సిమం 14 days. ఇది కూడా డీబీటీ, అంటే డైరెక్ట్ బెనిఫిట్, డైరెక్ట్ క్యాష్ బ్యాంక్ అకౌంట్ అనమాట. సో ఖచ్చితంగా ఇది అడిగే అవకాశం ఉంది. లేటెస్ట్